ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం వేరేది ఉంది. డెవలప్మెంట్ విషయంలో ఆ రోజుల్లో కూడా 80 లక్షల ప్రొసీడింగ్ ఆర్డర్ తెచ్చి దేవాలయం ముందు పెట్టడం జరిగింది. ఆ వచ్చిన మాజీ ఎమ్మెల్యే గారు దాన్ని ఏమి చేయలేని స్థితిలో పోయారు. మరియు ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కీర్తిశేషుడు బండలిచల్ల మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి గారు తన భుజంపై మోసుకుంటూ నీళ్లు తెచ్చి మేమందరం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు అభిషేకం చేయడం జరిగింది. ఈ పాంబన యొక్క ముఖ్య దీని యొక్క మాధ్యము ఇక్కడ ఎవరు ఏది కోరినా తప్పక నెరవేరుతుంది. దానికి సాక్షి మన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారితో నామినేషన్ చేయించినప్పుడు ఇదే గుడికాడికి వచ్చి పూజ చేయించిన తర్వాతనే నామినేషన్ వేయడానికి పంపడం జరిగింది. కాబట్టి ఇది మీరు కూడా మీ కోరికలు నెరవేర్చిన తర్వాత ఇదే భగవంతుని దగ్గర మరొకసారి కూడా మీ కోరిక నెరవేర్చిందని చెప్పడానికి రావాల్సిన అవసరం ఉంటుందని నేను భగవంతునితో కోరుతా ఉన్నామా. మీరు మా దేవాలయం అభివృద్ధిలో 100 సంవత్సరాలలో ఈ దేవాలయ అభివృద్ధిని కాంచిన వారు ఆ కోరికలు మీరు నిజం చేయబోతా ఉన్నారు. మా ప్రజలకు మీరెల్లప్పుడూ జ్ఞాపకార్థంగా ఇంతకుముందు ఇవి కాకముందు ఈ ప్లాన్లే కావు. సార్ దగ్గర దీని ప్రణాళిక చాలా ఉంది. అదేదో రాసిచ్చిండ్రు కానీ సార్ దగ్గర బ్రహ్మాండమైన ప్రణాళిక ఉంది. 100 కోట్ల ప్రణాళిక ఉంది. సార్ నాతో అన్న విషయము ఆ 100 కోట్ల ప్రణాళికను మన సారు పట్టిండు అంటే ఇడువడు. ఈ మేడం గారు ఆ రోజు మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ప్రోగ్రాం ఉండి సడన్ గా ఆమె రాలేకపోయింది. దానికి ఈరోజు ఆమెను తోడుకొని వచ్చి మనం అందరికీ పాల్గొండ డెవలప్మెంట్ విషయంలో అవకాశం కల్పిస్తున్నాడు మన పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు. నేను ఆయనతో ముఖ్యంగా ఒకటి మనవి చేస్తున్నా. ప్రజలకు పోరాడుతా ఉన్నారు కానీ రాత్రి 12-1 దగ్గర ప్రోగ్రాములు చేస్తా ఉన్నారు. మీ ఆరోగ్యం బాగుంటుంది, మేమందరం బాగుంటాం సార్. దయచేసి దాన్ని కూడా ఒకసారి ఆలోచన చేయండి.